హాయ్ అండి. ఈరోజు రొయ్యల కారం ఎలా నూరుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సినవి ఒక 25 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే రొయ్య పొట్టు తీసుకున్నానండి. దీంట్లోనే వెల్లుల్లి కూడా మొత్తం ఇలా ఒలిచిపెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుందాం. బాండీ వేడయ్యాక లైట్‌గా ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిలే వేసుకుంటున్నాను. నేను ముందుగా ఎండుమిర్చి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. ఇత్తనాలు వేయొద్దండి ఫస్ట్. అవి కూడా వేసుకుంటే మాడిపోతాయి. చూడండి ఈ విధంగా చూపించే విధంగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. విత్తనాలు వేయడం వల్ల అవి కూడా మాడిపోతాయండి ముందే వేయడం వల్ల. చూడండి ఇవి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. అలాగే దీంట్లోనే రొయ్య పొట్టు ఉంది కదండీ! అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా. చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో అయినా తింటే బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెసే అండి. ఎంతో టైం కూడా పట్టదు. మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది కూడా కలర్ చేంజ్ అయింది కదా! కొంచెం బ్రౌన్ కలర్‌లో చేంజ్ అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. మనం రోట్లో అయినా నూరుకోవచ్చు, మిక్సీకైనా పట్టుకోవచ్చండి. నేనైతే మిక్సీకి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇలా మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకోవాలి మొత్తం. అలాగే రొయ్య పొట్టు కూడా ఫ్రై చేసి పెట్టాం కదండీ! అది కూడా వేసేసుకోవాలి. మనం రోట్లో అయినా దంచుకోవచ్చండి. టేస్ట్ అయితే బావుంటుంది. చూడండి ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఒక 1 మినిట్ మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసుకుందామండి. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా వచ్చేస్తుందండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది. ఒక 2, 3 గెడ్డలు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాక్స్‌లోకి స్టోర్ చేసుకుంటే బావుంటుంది. ప్లాస్టిక్ దాంట్లో చేసుకోవాలండి. చూడండి మొత్తం రెడీ అయిపోయింది కదండీ! వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.